హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దీనికి 1 టీ స్పూను నూనె వేసుకున్నాను. ఒక 2 బే లీవ్స్ చిన్నవి, ఒక అనాస పువ్వు, జాపత్రి, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క. ఇది వేయించుకుందాం. 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, స్లైస్ చేసుకున్న క్యారెట్ ఒకటి, ఒక పెద్ద బంగాళదుంప, ఒక కప్పు బఠానీలు, స్వీట్ కార్న్ ఆప్షనల్ అండి. 2 మీడియం సైజ్ టొమాటోలు, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కారం. టొమాటోలు మెత్తపడేదాకా సన్న మంట మీద ఉడికించుకుందాం. కూర ముక్కలు సగం ఉడికాయి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం వేసాము. 2 టేబుల్ స్పూన్ల పెరుగు బదులు నిమ్మకాయ రసం పెట్టుకోవచ్చు. 1/2 కప్పు సోయా చంక్స్, 1 కప్పుకి 1కి 3 చొప్పున నీళ్లు పోసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కట్ చేసేసుకుని వేసుకుందాము. కప్పుల గోధుమ రవ్వకి నేను 3 గ్లాసులు నీళ్ళు పోసాను. ప్రెషర్ ప్యాన్లో నీళ్ళు ఎక్కువ పడతాయి. ఇప్పుడు నీళ్లు టెస్ట్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. 1 స్పూను నెయ్యి, 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చేసాయండి. చక్కగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీ ఈటింగ్.